ఇప్పుడు టైం అయితే 10:52 అయ్యింది. లాస్ట్ జర్నీ చేసి వచ్చినప్పుడు అప్పుడే వెళ్ళింది బస్సు. వినుకొండ రాబోతుకి బట్టలు తక్కువ ఉన్న కొండలు అయితే వచ్చాయి. శివపురం తర్వాత నెక్స్ట్ ఇంకొక విలేజ్ వస్తుంది పార్వతీపురం. మ్యాక్సిమం సండే ఎఫెక్ట్ అన్ని క్లోజ్ లో ఉన్నాయి. ఇప్పటికి 40 వీడియోలు కవర్ చేశాను. ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాను. 41వ వీడియోకి అయితే రెడీ అయిపోయాము. కృష్ణదేవరాయలు కాలం నాటి టెంపుల్ త్రిపురాంతకం. మొత్తం విలేజ్ వైబ్ ఇదంతా. హనుమాన్ జంక్షన్, దీన్ని కుంటాను పిలుస్తారంట. బస్ కూడా ఖాళీగానే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ మార్కాపురం బస్ స్టాండ్లో ఉన్నాము. మార్కాపురం బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అయితే ఉంది. మన ఆంధ్ర పల్లెలకు బస్ సిరీస్లో 41st వీడియో. ఇప్పటికి 40 వీడియోలు కవర్ చేశాను. ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాను. 41వ వీడియోకి అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడు మార్కాపురం నుంచి జర్నీ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటే మార్కాపురం నుంచి వినుకొండ నేను లాస్ట్ జర్నీ చేసి వచ్చినప్పుడు అప్పుడే వెళ్ళింది బస్సు. ఇప్పుడు బస్సు ఎన్ని గంటలకు ఉంది ఏంటి కనుక్కొని జర్నీ అయితే చేద్దాము. ఇది మార్కాపురం బస్ స్టాండ్ ఏరియా మాట. ఇదంతా 8 ప్లాట్ఫామ్స్ ఉన్నట్టున్నాయి మొత్తం. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద వినుకొండ బస్ అయితే వస్తుందంట. ఆ చివరి నుంచి చివరి దాకా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అదైతే మాచర్ల బస్ అయితే ఉంది. వినుకొండ బస్ అయితే వచ్చింది. అనుకున్నట్టే వినుకొండ బస్ అయితే వచ్చింది. ఇదే బస్సు. ఈ బస్సులో జర్నీ చేయబోతున్నా. రూట్ నెంబర్ చూసుకుంటే 905 వినుకొండ మార్కాపురం. ఇప్పుడు టైం అయితే 10:52 అయ్యింది. 11:30కి అయితే స్టార్ట్ అవుతుందండి బస్సు. జస్ట్ మిస్. ఇందాక ఒక పావు గంట ముందు వచ్చి ఉంటే ఆ బస్సులో మనం అయితే పాటికి చాలా దూరం అయితే వెళ్ళిపోదు. ఇప్పుడు అరగంట వెయిట్ చేయాలి. అరగంట వెయిట్ చేసిన తర్వాత బస్సు కదులుతుంది. ఇదేమో వినుకొండ, పక్కదేమో మాచర్ల. ఇక్కడ నుంచి మాచర్ల 100 కిలోమీటర్స్ పైన ఉంది. వినుకొండ 79 చూపెడుతుంది గూగుల్ తెల్లి. మరి బస్ టికెట్ మీద ఎంత కొడతారో తెలియదు. మార్కాపురం నుంచి బయలుదేరే బస్ టైమింగ్స్ మన పల్లె బస్సు చూసుకుంటే వినుకొండ 6:50 నుంచి 8:30 గంటకు బస్సు ఉంది. మాచవరం వైపు అరగంటకు బస్సు ఉంది. రావులపాలెం వైపు బస్సులు ఉన్నాయి. దోర్నాల వైపు బస్సులు ఉన్నాయి. ఖమ్మం వైపు బస్సులు ఉన్నాయి. గండం చెర్ల వైపు ఈ బస్సులు అయితే చూసుకుంటే మొత్తం సిట్టింగ్ ఏరియా. లోపలికి వెళ్ళి బస్సు ఎక్కకపోతే బస్సు పోతే ఆగిపోయినట్టే. 11:26 అయ్యింది. మార్కాపురం బస్ స్టాండ్ నుంచి ఇప్పుడే బయలుదేరాము. వెళ్ళబోతుకి దగ్గర 2.5 hours అయితే పడుతుంది. ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో జర్నీ చేసుకుని వచ్చినప్పుడు మార్కాపురం రోడ్ అవుట్ సైడ్ అయితే చూసాము. ఇప్పుడు ఇటు సైడ్ ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ కామన్గా ఉంటుంది రోడ్డు. మిగిలినంత డిఫరెంట్ రూట్ అయితే ఉంటుంది. మన మార్కాపురం టు వినుకొండ జర్నీ చేసేది మొత్తం 77 కిలోమీటర్స్కి 95 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మార్కాపురం బస్ స్టాండ్ కోడ్ తీసుకుంటే MRKP వినుకొండ VNK. బస్ కూడా ఖాళీగానే ఉంది. జనం అయితే పెద్ద ఏం లేదు. మార్కాపురంలో ఫేమస్ చెన్నకేశవ స్వామి ఆలయం అయితే ఫేమస్ అంట. కృష్ణదేవరాయలు కాలం నాటి టెంపుల్. అండ్ మార్కాపురంకి రైల్వే స్టేషన్ కూడా ఉంది. మార్కాపురం దేనికి ఫేమస్ అంటే పలకలకి. మార్కాపురం పలకలకి ఫేమస్ అంటే ఇక్కడ పలకలు తయారు చేసి కంపెనీస్ కూడా చాలా ఉన్నాయంట మార్కాపురంలో. అండ్ ఈ మార్కాపురంలో ఉన్న మొత్తం జనాభా 72,000 2011 లెక్కల ప్రకారం. ప్రజెంట్ 2025లో వేసుకుంటే దగ్గర 1 lakh దగ్గరలో ఉంటారు. మనం ఇప్పుడు జర్నీ చేస్తున్న రోడ్ అయితే డిస్ట్రిక్ట్ హైవే 362. ఇప్పుడు నేషనల్ హైవేకి అయితే షిఫ్ట్ అవుతాం ఒక 1-2 కిలోమీటర్స్లో. ఇప్పుడు మనం డైవర్షన్ అయితే తీసుకున్నాం నేషనల్ హైవే 565కి. ఈ హైవేలో కూడా పెద్ద జర్నీ అయితే చేయం. ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక హైవేలో మనం జర్నీ అయితే చేస్తాం. ఆ హైవేలో ఆల్రెడీ మనం జర్నీ చేసాం ఇప్పటి వరకు. లాస్ట్ ఒక 2-3 వ్లాగ్స్లో జర్నీ చేసాం. మళ్ళీ ఆ హైవేకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు మార్కాపురం దాటినప్పటి నుంచి సేమ్ ఇదే రోడ్డు. కాలేజెస్ అయితే వస్తున్నాయి మధ్యలో అంతే, కానీ రోడ్లు అట్లా ఏమీ టచ్ అవ్వలేదు ఇంకా. మనం ఇప్పుడు జర్నీ చేస్తున్న నేషనల్ హైవే 565 కదా. నెక్స్ట్ ఇంకొక డైవర్షన్ తీసుకొని ఇంకొక హైవేలోకి అయితే వెళ్తాం. అప్పటి నుంచి ఉంటాయి ఉంది మనకి. పక్కన ఒక కాలేజ్ అయితే ఉంది. తప్పలో ఇవన్నీ అని బ్యాక్ సైడ్ కైట్స్ కాలేజ్. కైట్సా KCIM. మన ఎదురుకుండా తీసుకుంటే ఇంకొక నేషనల్ హైవే. లాస్ట్ బ్లాగ్లో జర్నీ చేసుకొచ్చిన 544F అందులోకి వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఇటు సైడ్ నుంచి వచ్చాం ఇందాక నంద్యాల సైడ్ నుంచి. ఇటు సైడ్ నుంచి వచ్చాం. మనమైతే అటు సైడ్కి వెళ్ళి నేషనల్ హైవే 544F అయితే ఎక్కేస్తాం సర్వీస్ రోడ్ నుంచి. లాస్ట్ జర్నీ కంటిన్యూ. మొత్తం సేమ్
మనకి గిద్దలూరు మార్కాపురం రోడ్ ఎట్లా ఉంది సేమ్. ఈ విలేజ్ పేరు గొబ్బూరు. మొత్తం విలేజ్ వైబ్ ఇదంతా. స్కూల్ కూడా చాలా చిన్నగా ఉంది ఇక్కడ గొబ్బూరులో. మళ్ళీ నేషనల్ హైవేలోకి అయితే వచ్చేసాము గొబ్బలూరు నుంచి. మళ్ళీ కంటిన్యూ జర్నీ. ఇట్లా మధ్యలో అక్కడక్కడ విలేజెస్కి వెళ్తుంటే ఆ ఊరు అక్కడ ఉన్న ఇల్లులు అండ్ ఏమైనా డిఫరెంట్గా ఉంటాయి అవన్నీ చూడడానికి అయితే అవుతుంది. ఇక్కడ చూద్దాం. ఇంకా 67 కిలోమీటర్స్ అయితే ఉంది. మనమైతే 10 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము ఈ రోడ్డుకి. ఇది 3 నేషనల్ హైవేలు. ఇది ఇప్పుడున్న హైవే నేషనల్ హైవే 565 అండ్ నేషనల్ హైవే 544F అండ్ నేషనల్ హైవే 544D 3 ఉన్నాయి ఇందులో. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక హైవే మనలోకి అయితే కలిసిపోతుంది. నేషనల్ హైవే 765 మనలో కలిసిపోతుంది అన్నమాట. ఆల్రెడీ 3 హైవేలు ఇవి. 565, 544F, 544D అండ్ 765. ఆ చివరి కనబడుతుంది ఒక హైవే అయితే. ఆ కొండల మధ్యలో నుంచి అయితే ఉంది హైవే. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత హనుమాన్ జంక్షన్ అనే ప్లేస్లో ఆ హైవే మన దాంట్లో కలిసిపోతుంది. హనుమాన్ జంక్షన్, దీన్ని కుంట అని పిలుస్తారంట. హనుమాన్ జంక్షన్ అని ఎవరు చెప్పట్లేదు, కుంట. ఈ హనుమాన్ జంక్షన్ అనే పేరుతో మనకి విజయవాడ దాటిన తర్వాత ఒక ఊరైతే ఉంటుంది. అటు సైడ్ నుంచి వచ్చింది 756. ఇప్పుడు జర్నీ చేస్తున్న రోడ్డు డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోతుంది అలా ఉంది ఈ హైవే. బోదిరెడ్డిపల్లి మార్కాపురం నుంచి వినుకొండ మధ్యలో ఎవరైనా ఈ వీడియో చూస్తే కామెంట్ అయితే చేయండి. ఒక స్కూల్ మీద భారతదేశం మ్యాప్ అయితే పెట్టారు. సేమ్ లాస్ట్గా మనం ఎక్కడి నుంచి అంటే లాస్ట్ 3 బ్లాక్స్ నుంచి జర్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు అక్కడ ఇంటీరియర్లో విలేజెస్ అట్లా ఉన్నాయి. సేమ్ ఇక్కడ అట్లాగే ఉన్నాయి. నాకైతే ఒకటైతే అర్థమైంది. విజయవాడ అవతల ఆంధ్ర ఒక రకంగా ఉంటుంది అండ్ విజయవాడ యువతల ఆంధ్ర ఒక రకంగా ఉంటుంది. హైదరాబాద్ అయితే లెఫ్ట్కి డైవర్షన్ తీసుకోవాలంట. వినుకొండ అయితే స్ట్రైట్. మనం ఎట్లా పోయామంటే హైదరాబాద్ మొత్తం చక్కగా పోయామంటే. ఆల్రెడీ ఒక 10,000 బస్సు వెళ్తుంది ఆ రోడ్లో. మనకు కనపడుతున్న విలేజ్ తూప్పాడు. విలేజ్ వచ్చిందంటే విలేజ్ ఆ వైబ్ డిఫరెంట్గా ఉంది, తెలిసిపోతుంది అన్నమాట విలేజ్ వచ్చే ముందు. ఆ కల్లాపులు ఇంకా కొన్ని ఏరియాలో ఇక్కడ కల్లాపు చెల్లుతున్నారు. ఒకప్పుడు ఆంధ్ర ఇంటి దగ్గర ఉండేవి, ఇప్పుడు రేర్ అయిపోయిందన్నమాట. ఇప్పటి వరకు డిఫరెంట్ రూట్స్లో జర్నీ చేయడం వల్ల ఈ రోడ్లో పెద్ద ఏమి ఎక్కట్లేదు. కానీ ఇక్కడికి రాబోతుకి మొత్తం వరి పొలాలు అంటే గుంటూరు దగ్గరికి వెళ్ళిపోతున్నాం కదా, వెళ్ళి కొద్దీ మారిపోతుంది ఇలా ఉంది మొత్తం లొకేషన్స్. మొత్తం అన్నీ మొత్తం కొన్ని చూపు మేర మొత్తం కనబడేవన్నీ వరి పొలాలే. మనకు కనబడుతున్న ఊరంతా గొల్లపల్లి. ఇటు సైడ్ ఇంట్లోకి ఏంటంటే అవుట్ సైడ్ ఎక్కువ ప్లాస్టింగ్ అయితే చెయ్యట్లేదు వీళ్ళు. ఇట్లాగే మనకి తెలంగాణ సైడ్ కూడా నేను చూసా, ఇదంతా గొల్లపల్లె. ఇది ఈ రోడ్ వ్యూ. వరి పొలాలు కూడా స్టెప్ బై స్టెప్, వాడు పైకి వాడు కిందకి, వాడు పైకి కిందకి అట్లా ఉన్నాయి. శర్వాణి నర్సరీ అంట.
ఇట్లాంటి నర్సరీస్ అయితే నేను జర్నీలో ఎక్కువ చూసాను. ఈ జర్నీలో మనకి ఎక్కడి నుంచి అంటే గిద్దలూరు నుంచి నేను చూస్తూనే ఉన్నా. ఈ ఏరియా రాబోతుకి ఒకే ప్లేస్లో ఎక్కువ ఉన్నాయి నర్సరీస్. శ్రీ వెంకట మణికంఠ నర్సరీ అంటే ఇది. దాని పక్కన ఇంకొక నర్సరీ, దాని పక్కనే ఇంకొకటి శివ విజయ కృష్ణ నర్సరీ. ఇంకెట్లాగే ఆ ముందుకు పోయే కొద్దీ నర్సరీలు అట్లా ఉంటూనే ఉన్నాయి. చివరి తెల్ల కనబడుతుంది అదొక నర్సరీ. హైవే నుంచి ఇప్పుడు డైవర్షన్ తీసుకుని తిప్పురాంతకం అనే ఊర్లోకి అయితే వెళ్తున్నాం. పెద్ద ఊరే. మ్యాక్సిమం సండే ఎఫెక్ట్ అన్ని క్లోజ్లో ఉన్నాయి. త్రిపురాంతకం పేరే డిఫరెంట్గా ఉంది కదా. త్రిపురాంతకం బస్ స్టాండ్. ఇది త్రిపురాంతకం బస్ స్టాండ్. ఇది 3 బస్సులు అయితే ఉన్నాయి. న్యూజివీడు బస్ ఒకటి ఉంది. ఇది న్యూజివీడు ఎక్స్ప్రెస్ సర్వీస్. తుప్పలు మరి వచ్చేసింది నేషనల్ హైవే. ఓకే, మళ్ళీ నేషనల్ హైవే అయితే ఎక్కేసాము. మార్కాపురం నుంచి 43 కిలోమీటర్స్ అయితే వచ్చి ఉంటాం. శ్రీశైలం పెద్ద డిస్టెన్స్ అయితే కాదు, ఇక్కడ నుంచి 94 కిలోమీటర్స్ జస్ట్. అండ్ గిద్దలూరు 100 కిలోమీటర్స్. వెళ్ళాలి తొందరలోనే, శ్రీశైలం అయితే వెళ్ళాలి. నేను ఎప్పుడో పుట్టినప్పుడు తీసుకెళ్ళారంట మా వాళ్ళు. ఈసారి మళ్ళీ మన రాయలసీమ సైడ్ వచ్చినప్పుడు కవర్ చేయాలి. ఇక్కడ నుంచి గుంటూరు అయితే 123 కిలోమీటర్స్. ఉమ్మడి వరం రావాలమ్మా. ఉమ్మడి వరం దిగి వాళ్ళు ఒక తాత అయితే రెడీగా ఉన్నాడు దిగడానికి. బస్సులో ఆల్మోస్ట్ ఖాళీ. వినుకొండలో ఫుల్ అయ్యింది. ఉమ్మడివరం రాకపోతేకి, ఉమ్మడివరం కాదు త్రిపురాంతకపల్లి రాకపోతేకి మొత్తం ఖాళీ అయిపోయింది. బస్సులో పెంట కుప్పలు ఉన్నాయి రోడ్ల మీద. మనమైతే ప్రకాశం జిల్లా నుంచి పల్నాడు జిల్లాలోకి అయితే వచ్చేసాం. వినుకొండ 26. వినుకొండ మనకి పల్నాడు జిల్లాలో అయితే ఉంటుంది. మనం స్టార్ట్ అయిన మార్కాపురం అయితే ప్రకాశం జిల్లా. నీలగంగవరం ఇట్లా వెళ్ళాలి. నీలగంగవరంకి కొత్తపాలెం. ఈ విలేజ్ శివపురం అంట. శివపురం తర్వాత నెక్స్ట్ ఇంకొక విలేజ్ వస్తుంది పార్వతీపురం. అంటే శివునికి ఈ ఊరు, పార్వతీదేవికి ఆ ఊర్లో ఉంది. ఇక్కడ వినుకొండ మండలం, పల్నాడు జిల్లా, శివపురం. రామిరెడ్డిపాలెం ఆ రోడ్ అటు సైడ్ ఉంది. రామిరెడ్డిపాలెం. ఇది పార్వతీపురం. అన్నపూర్ణ గోడౌన్స్ అంట. ట్రాక్టర్ నిండా లోడ్ వేసుకెళ్తున్నారు కదా. చీకటిగలపాలెం. అక్కడ ఎక్కడో బస్ షెల్టర్ అని ఉంటుంది. ఇంకొకటి నివాస స్థలము అని బోర్డులు అయితే ఉన్నాయి ఇక్కడ. నేను విజయవాడ నుంచి అటు సైడ్ చూసినప్పుడు ఎక్కడ నాకు అట్లా ఏం అనిపించలేదు. కనిపించలేదు నాకు. గిద్దలూరు దాటిన దగ్గర నుంచి ఇప్పుడు మనం వినుకొండ వరకు ప్రతి ఊరు వచ్చిన స్టార్టింగ్లోనే ఇట్లా ఉన్నాయి. వినుకొండ రాబోతుకి బట్టలు తక్కువ ఉన్న కొండలు అయితే వచ్చాయి. అంటే మొక్కలు లేని కొండలు. ఇప్పటివరకు మనం జర్నీ చేసుకుంటూ వచ్చిన ఏరియాస్లో అన్నింటిలోనే ఒక కొండ వచ్చిందంటే ఫుల్ మొక్కలతో ఉండేది. ఇటు సైడ్ అయితే ఏం లేవు. ఆల్రెడీ అట్లా సగం నమిలేశారు కొండలు, కొంచెం ఉంచారు. వినుకొండ డంపింగ్ యార్డ్లో ఉంది కదా. ఎలా ఉన్నాయో వినుకొండ కొండలు కామెంట్ అయితే చేయండి.
వినుకొండ ఊర్లో అయితే తిరుగుతున్నాము. ఇది మధ్యాహ్నం 2 గంటలకి వినుకొండ ఊర్లో పొజిషన్. మార్కాపురం రోడ్, వినుకొండ. ఇక్కడ నుంచి మాచర్లు అయితే 75 కిలోమీటర్స్ జస్ట్. గుంటూరు అయితే 87 కిలోమీటర్స్. వినుకొండ అయితే వచ్చేసాము. జర్నీ పెద్ద ఏం లేదు. ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకు వినుకొండ నుంచి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.